నీ తపస్ ఆ రోజు తప్పించుకున్నావా? ఈ రోజు ఇక్కడ ఇప్పుడు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవే. రే దుర్మార్గుడా, అన్యాయంగా ఒక ఆడపిల్లని ఇలా కిడ్నాప్ చేయడం మగతనం అనుకుంటున్నావా? చూడరా, నీకు పోయే కాలం దగ్గర పడింది. అందుకే ఇలా ఇలా బెర్రవీగుతున్నావు. మీరు చంపడానికి గాడ్స్ పుట్టారు. రామాయణంలో రావణాసుడు పుట్టాడు. ప్రాంతంలో వీరమల్లు పుట్టాడే. దుర్మార్గుడా, పురాణాల్లో కూడా సీతాదేవిని చెరపడిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసా? అదే గతి నీకు పట్టక ముందు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు దాకా నువ్వు బతికి ఉండాలి కదంటే నీలాంటి స్మగ్లింగ్ వ్యాపారం చేస్తూ దండాలు చేస్తున్నా మీ గూడు పుట రాజేంద్రాలని తునకలు చేసి ఈ కొండవేడి సింహానికి రక్తాభిషేకానికి ఈ రక్త తర్పణ చేసావరా? మీరు ముగ్గురు నా చేతుల్లో చావడానికే వచ్చారా? కొండవేటి సింహం నా అక్రమ వ్యాపారాల దందాలు దోపిడీల్ని ఒక్కొక్కసారి అడ్డుకుంటూ వచ్చావు. సహించా, భరించా, ఓర్చుకున్నా. టైం చూసి టైం కోసం వెతుకు చూస్తూ ఉన్నా. ఈ కొండవేటి సింహంలో రాజా, విజయ్, అశోక్ మమ్మల్ని చంపే మగాడు ఈ దేశంలోనే పుట్టలేదురా. దుర్మార్గులారా, మీలాంటి వాళ్ళు ఈ సమాజం చీడపురుగులు మారిన రోజు మిమ్మల్ని అంతం చేయడానికి కొండవేడి సింహంలో బయటకు వచ్చి మిమ్మల్ని అవతరించడానికి యుగ తరాల నుంచి వస్తున్నా ఈ దోపిడీ దొంగతనాల్ని అంతం చేయడానికి కొండవేడి సింహం రూపంలో వచ్చావురా. ఈ కొండవేటి సింహానికి తలవాణి వీరమల్లుని, ఈ కొండ సింహాన్ని ఏలటానికి అది నువ్వైనా ఉండాలి, ఈ వీరమల్లైనా ఉండాలి. పేల్చుకున్నా ఈ కొండవేటి సింహాలు ఎదిరించే మగాడు భూమి మీద పుట్టలేదురా. ఒకవేళ పుట్టుంటే ఈ రోజు వాళ్ళ గతి అంతం అయిపోవాల్సిందే. రేపు చూసుకుందాం నీ సంబంధం మా తమ్మేంటో. చంద్రముఖి కోసం ఆ కొండవేటి సింహాలు తరువులు పెట్టుకుంటూ వస్తాయి, మా చేతులు సస్తాయి. మీరు ముగ్గురు వచ్చినా, 30 వచ్చినా, 3,000 మంది వచ్చినా మమ్మల్ని ఏం చేయలేరురా. మొక్కలు నరికి ఆ కొండవేటి ప్రాంతంలో ఉన్న అమ్మవారి తల్లికి మిమ్మల్ని బలిస్తానికి కలియుగం సిద్ధమయ్యావురా. ఉపేక్షించలేదు. దుర్మార్గులారేక మీ పంతం పండిపోయిందిరా. ఈ కొండవేటి పంతానికి రారాజులం కొండవేటి సింహాలం